ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, శ్రీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రను 28 అధ్యాయాల ద్వారా ఇంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు 29వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సామజానన నీ మహత్వము సన్నుతింపగ విందురా, వేమరుంగొని ఆడు నరులను వింతగా మదినెంతుగా, ప్రేమ మీరగ సాధు జనులకు స్వామి నీవని గందురా, కామితార్థ ఫలప్రదాయక కంచు తేరు వినాయక, కంచు తేరు వినాయక. ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈ 28 అధ్యాయాలు ఎటువంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా ప్రవచనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమ కూర్చి ఏలూరు నుంచి జెమిని టీవీ కెమెరామెన్గా పనిచేస్తున్న చంద్ర గారు చాలా దూరం శ్రీశైలానికి విచ్చేసి అనేక వ్యయప్రయాసలు కూర్చి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు బాబావారి అనుగ్రహం వారిపై, వారి కుటుంబంపై సంపూర్ణంగా ఉండాలని, వారి ఆశీర్వాదం వల్ల వారు ఈ యొక్క రంగంలో ఈ విధంగానే బాబాగారి చరిత్రను, ఇతర మహాత్ముల చరిత్రను కూడా లోకానికి అందించే ప్రయత్నం చేసి వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుతూ నేను 29వ అధ్యాయంలోకి మీ అందరి అనుమతితో ప్రవేశించే ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ. శ్రీ సాయి సచ్చరిత్రం 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ గారు మనకు చెప్పబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మద్రాసు భజన సమాజం, టెండూల్కర్ కుటుంబం, కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్, ఈ 4 విషయాల గురించి, ఈ 4 భక్తుల గురించి, వారు బాబా నుంచి పొందినటువంటి అద్భుత అనుభవాల గురించి మనకు వివరించే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదట మద్రాసు భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందినటువంటి ఒక భజన బృందం కాశీకి ప్రయాణమై వెళ్తూ ఆ మార్గ మధ్యలో షిరిడీలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు. వారు అవతార పురుషులు. వారి దర్శన భాగ్యం వలన మన యొక్క పాపకర్మలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఎవరైనా వారి సన్నిధానంలో వారి విద్యను ప్రదర్శిస్తే వారికి విరివిగా, ఎక్కువగా ధనాన్ని కూడా ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు అని కొంతమంది చెప్పడం జరిగిందంట. మామూలుగానే ఈ భజన బృందాలు కానీ, లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తించే కొన్ని బృందాల వారు వాటి మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు కనుక ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించి వారు ఇచ్చినటువంటి ధనాన్ని స్వీకరించి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎవరైనా ఎక్కువగా ఇస్తే సంతోషిస్తారు. బాబా గారి దగ్గర ఎక్కువగా ధనం వస్తుంది అని తెలిసిన వెంటనే వారు చాలా సంతోషంగా బాబాగారి దర్శనానికి వెళ్ళారు. అంటే బాబాగారి దర్శనానికి వారు వెళ్ళడంలో చూపించినటువంటి ఉత్సాహం, మొదటిది ధనం ఎక్కువగా వస్తుంది అనే భావంతో వెళ్ళారు. తర్వాతది వారి అనుగ్రహం. అంటే మన సంస్కారాలను బట్టి, మన ఆలోచన విధానాలను బట్టి మహాత్ములను, తీర్థక్షేత్ర దర్శనాలు చేసే విషయంలో కూడా వాటి ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ భజన బృందం బాబాను దర్శించడంలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఎక్కువగా ధనం వస్తుంది అని చెప్పి ఆశించి వచ్చారు. బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం చేసుకోగానే
వారిలో ఉన్నటువంటి ఆ భజన బృందం నాయకుడు ఉంటాడు కదా, బృందనాయకుడు. ప్రతి ఒక్క బృందానికి ఒక నాయకుడు ఉంటే నేర్పించేవాడు, నాయకత్వం వహించేవాడు. అతని భార్య చాలా గొప్ప భక్తురాలు. ఆమెకి మంచి స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామ దర్శనం కలుగుతూ ఉండేదట. ఆ భక్తురాలు బాబా దర్శనం చేసుకోగానే బాబాలో ఆమెకి శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయిందట. బాబాలో శ్రీరాముడి దర్శనం కలగగానే, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే, ఆ నీలమేఘశ్యాముని చూడగానే, తన ఇష్టదైవాన్ని చూడగానే ఆ తల్లి ఆనంద బాష్పాలు కారుస్తూ అష్టసాత్విక భావాలకు లోనైపోయిందంట. ఆమె స్థితిని చూసి ఆ పక్కన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆమెని చేయితో తట్టి, ఏమైంది నీకు, ఎందుకు అలా అయిపోతున్నావు అని అనవలసి వచ్చింది. అప్పుడు ఆమె బయటికి రాగలిగింది. ఓం సాయిరామ్. ఆ భక్తురాలు తన కలిగినటువంటి అనుభవాన్ని తన భర్తకు తెలియచేసింది. తాను బాబాలో శ్రీరామచంద్రమూర్తిని చూశాను అని చెప్పింది. ఆ భర్త ఏం చేశాడు, ఆమె యొక్క అనుభవాన్ని కొట్టిపడేశాడు. ఎందుకంటే మాకందరికీ అక్కడ బాబాగారు కనిపిస్తూ ఉంటే నీకు శ్రీరామచంద్రుడు ఎలా కనపడతాడు, అది నీ భ్రమ అయి ఉండవచ్చు అంటారు. ఇప్పటికి కూడా బాబాగారి మార్గంలో బాబా అనుగ్రహంతో చాలామందికి అనుభవాలు కలిగినప్పుడు ఆ అనుభవాలు కలిగినటువంటి భక్తులు ఇదే విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇది నిజమేనా, బాబాగారు అలా ప్రత్యక్షంగా కనిపిస్తారా, లేదా స్వప్న దర్శనం ఇస్తారా, లేదా వారిని ఆ విధంగా కాపాడడం, ఇవన్నీ నిజమేనా, వారి భ్రమలా అని చెప్పి సందేహపడే వాళ్ళు ఉన్నారు. అది సహజం. ఏదైనా మన అనుభవానికి వచ్చే వరకు కూడా అది నిజమేనా అనిపించటం సహజమే. కానీ పూర్వజన్మ సంస్కారాలు బాగా ఉన్నటువంటి కొంతమంది భక్తులకు మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం పొందటం సాధ్యమే. అలా పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనే భావం కూడా ఉంటుంది. అటువంటి అనుభవాలు తాము కూడా పొందాలి అని బాబాగారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమంతా విశ్వాసం మీదే ఉంది. ఎందుకంటే మనకు కనిపించనిది భగవతత్వం. ప్రపంచమంతా కూడా కనిపిస్తూ ఉంది, కానీ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ కనిపించట్లేదు. కనిపించని పరమాత్మ ఉన్నాడు అని నిరూపించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఎవరికి వాళ్ళు అనుభవాల ద్వారా గ్రహించవలసిందే. ఇంతకుముందే మనం అనేకసార్లు చెప్పుకున్నట్టుగా ఒక కరెంటు తీగలో కరెంటు ఉంటుంది, కానీ అది మనకు కంటికి కనిపించదు. ముట్టుకుంటే అనుభవం ద్వారా తెలుస్తుంది. అలాగే భగవతత్వం కూడా ఆ తత్వంలో ప్రవేశించినప్పుడు ఆయన మనకు ప్రసాదించిన అనుభవాల ద్వారా మన మనసుకు మాత్రమే తెలియబడుతుంది. కనుక అది భగవతత్వం. ఆ విధంగా ఆ తల్లి యొక్క భర్త కొద్దిగా అటువంటి అనుభవాలు పొందే స్థాయి ఉన్న వ్యక్తి కాదు కనుక, అందులోనూ అతను ధనాన్ని ఎక్కువగా ఆశించి బాబా దర్శనానికి వచ్చాడు. ఒక కోరికతో మనసు ఉన్నంత వరకు భగవతత్వ అనుభవంలోనికి రాదు. అందుకని బాబా చాలా చోట్ల చెప్తాడు, కోరికలన్నీ విడిచి నా సేవ చేయండి, కోరికలన్నీ విడిచి నా పారాయణం చేయండి, కోరికలను విడిచి నా ధ్యానం చేయండి అంటాడు. ఎందుకంటే ఏమీ లేని చోట వ్యక్తమయ్యేదే భగవతత్వం. ఏ చిన్నది ఉన్నా సరే అక్కడ భగవద్ అనుభూతి కలగడానికి అవకాశం లేదు. కనుక ఆ తల్లి భర్తకు అటువంటి అనుభవం కలగలేదు. అతనికి అనుభవం కలగలేదని తన భార్యకు కలిగిన అనుభవాన్ని కూడా కొట్టిపడేశాడు. ఇది తప్పు. నీకు కలగకపోతే నాకు ఇంతవరకు అటువంటిది కలగలేదు అని చెప్పడంలో తప్పు లేదు, కానీ ఇతరులకు కలిగిన అనుభవాలని అలా జరగడానికి వీలే లేదు అని కొట్టివేయడం అది మూర్ఖ లక్షణం, అజ్ఞాన లక్షణం అవుతుంది. కనుక మనం కూడా ఇతరులు ఎవరైనా అనుభవాలు చెప్తే కొట్టిపడేయకూడదు. ఎవరి అనుభవం వారిది, ఎవరి అదృష్టం వారిది, ఎవరి భావం వారిది అని మనం గ్రహించాలి. ఇలా జరిగిన తర్వాత ఆ రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ యజమాని యొక్క కలలో బాబాగారు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారట. అదేమిటంటే, ఒక ఊరిలో పోలీసు వారు అతన్ని బంధించి జైల్లో వేసినట్టుగా దృశ్యం ఒకటి వచ్చింది.
అతను జైల్లో ఉన్నాడు. బాబా అలా బయట నిలబడి ఉన్నాడు. అతను అన్నాడు, నీ దర్శనానికి వచ్చాము మేము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, మరి నాకేంటి ఈ శిక్ష, ఎందుకు నేను జైల్లో పడాల్సి వచ్చింది, నేనేం తప్పు చేయలేదే అన్నాడు. అబ్బాయి, నువ్వు ఈ జన్మలో తప్పు చేసి ఉండకపోవచ్చు, పూర్వజన్మలో తప్పు చేసి ఉండవచ్చు కదా, దాని కర్మఫలం అనుభవించవలసిందే అన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట సద్గురు సాయినాథుని నోటి నుండి వచ్చింది. ఏమన్నారు ఆయన? ఏ తప్పు చేయకుండానే ఏమిటి మాకు శిక్ష, ఏమిటి మాకు కష్టాలు అనుకునే వాళ్ళు మన భక్తులలో చాలామంది ఉంటారు. 99.9 మంది ఉంటారు. ఎందుకంటే ఎవరూ కావాలని పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు ఉండరు. ఎవరో కొంతమంది ధనం కోసం, పదవి కోసం, వీటి కోసం తప్పులు చేసేవాళ్ళు ఉంటారు తప్ప సాధారణమైన ప్రజలు ఏం తప్పులు చేస్తారు? పెద్ద ఘోరమైన తప్పులు ఏమి ఉండవు. మనిషి చిన్న చిన్న మనస్పర్ధలు, ఓ మాట అనుకోవడం, అలగడం, కోపగించడం, మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయి మాట్లాడుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం, ఇవన్నీ అందరిలో జరుగుతూనే ఉంటాయి. అవి పెద్ద ఘోరాలు ఏం కాదు. కనుక ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు, పెద్ద రోగం వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, నేనేం తప్పు చేశాను నాకు ఇంత పెద్ద రోగం రావాలి, నేనేం తప్పు చేశానని నాకు ఇష్టమైన వ్యక్తి చనిపోవాలి, నేనేం తప్పు చేశానని మా పిల్లవాడికి ఇంత పెద్ద జబ్బు రావాలి, నేనేం తప్పు చేశానని నా కూతుర్ని అల్లుడు వదిలేసి వెళ్ళిపోవాలి, నేనేం తప్పు చేశానని నాకు ఇటువంటి పెద్ద అనారోగ్యం రావాలి, ఇలా అనుకుంటూ ఉండడం సహజం మానవ జన్మలో. కానీ బాబా ఇక్కడ పదం అంటున్నాడు. ఏమన్నాడు? ఈ జన్మలో నువ్వు ఏ తప్పు చేయకపోయి ఉండవచ్చు, కానీ గత జన్మలలో ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు కదా అన్నాడు. అంటే గత జన్మలు ఉన్నాయనేది సద్గురు సాయినాథుని నోటి నుండి వచ్చింది. అంటే ఇక్కడ మనకు పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి, కన్ఫామ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మనం ఇప్పుడు ఏదన్నా అనవసరంగా కష్టం, నష్టం, రోగం, అవమానం అనుభవిస్తున్నామంటే, ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఇవి అనుభవిస్తున్నామంటే, ఇవి గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితాలను గుర్తించి వాటిని అనుభవించడానికి సిద్ధపడాలి. అంతేగాని నేనే తప్పు చేయలేదు, మా వారు ఏ తప్పు చేయలేదు, మా ఇంట్లో వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏమిటో ఈ దేవుడి ఇవన్నీ, అసలు ఈ శిక్షలు ఏంటో, ఆయన పద్ధతి ఏంటో, ఆయన సిద్ధాంతం ఏంటో, అసలు దేవుడు ఉన్నాడా, మన కష్టం వస్తే దేవుడు ఉన్నాడా అని అనుకుంటాం, మనకు సుఖం వస్తే అసలు దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోతాం. కనుక ఇలాంటి లాజిక్కులు బాబా దగ్గర పనికిరావు, భగవంతుడి దగ్గర పనికిరావు. కనుక పూర్వజన్మ కర్మల ఫలితాలు కూడా అనుభవించే అవకాశం మనకు ఉన్నది అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు, నేను ఏ తప్పు చేయకుండానే నాకు కష్టాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న ఉదయించదు. కనుక ఈ పూర్వజన్మలు, రాబోయే జన్మలను గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చేసే కర్మలు మంచివా కాదా, మన ఆలోచన విధానాలు సక్రమంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించి ప్రతి పని ఆలోచించి చేయాలి. ప్రతి వారితో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి, ఎవరిని బాధ పెట్టకుండా, మృదుమధురంగా, ప్రేమయుతంగా, సంస్కారయుతంగా మాట్లాడాలి. ఇది చాలా చెడ్డది కదా నోరు. అన్నిటికంటే గొప్ప మారణాయుధం ఏంటంటే ఈ నోరు. కనుక నోరు మంచిదైతే ఊరు మంచిది అనే పదం పుట్టింది. నీకు ఇతరుల దగ్గర నుంచి ఎవరైనా కష్టాలు కలిగిస్తూ ఉన్నారంటే ఆ కష్టాలకు కారణం నీ నోరే అని గుర్తుపెట్టుకో. నోరు మంచిగా ఉంటే ఎంత దుర్మార్గులతోటైనా మనం సహాయాన్ని పొందవచ్చు, ప్రేమను పొందవచ్చు. మరి నోరు ఎలా మంచిదైంది? మనసు మంచిదైతే నోరు మంచిదైతే. మనసులో ఉన్న భావమే నోటి ద్వారా బయటకు వస్తుంది. నీ మనసులో భావం అనేది తీవ్రంగా ఉంటే అది నోటి ద్వారా తీవ్రంగా వస్తుంది. దాని ఫలితం కూడా తీవ్రంగానే పొందే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా మంచి మనసు ఉండాలి, మంచి మాట ఉండాలి. అప్పుడు మంచి ఫలితాలు పొందుతాం. ఈ జన్మలో చేసిన ఫలితాలు వచ్చే జన్మలో పొందుతాం. ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు, పూర్వజన్మల కర్మల ఫలితంగానే జ్ఞానం నీకు కలిగింది కనుక, అయ్యో నాకు ఏ పాపం చేయకుండా ఈ కష్టాలు ఏమిటి అని అనుకునే స్థితి నీకు ఇప్పుడు వచ్చింది కనుక, దీన్ని గుర్తించి మళ్ళీ నేను వచ్చే జన్మలో జన్మ ఎత్తుతాను, అప్పుడు కూడా నాకు అనుకోకుండా కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీ జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవాలి. ఇదే సద్గురువు దగ్గర నుంచి మనం పొందే జ్ఞానం.
ఏదో కోరికలు తీరడం, కష్టాలు తీరడం కాదు. అవన్నీ తాత్కాలికమైనవి. ఏ కష్టమైనా ఆ క్షణం వరకే, ఆ రోజు వరకే. మళ్ళీ రేపు ఇంకో కష్టం వస్తుంది, రావచ్చు, వస్తుందని గ్యారంటీ లేదు, కానీ రాదు అనే గ్యారంటీ కూడా లేదు. కనుక ఆ కష్టాల నుంచి మనం బయటపడడానికి కావలసినటువంటి జ్ఞానమే సద్గురువు మనకి ఇచ్చేది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో మాత్రమే మన కర్మలు భస్మం అవుతాయి. కనుక ఆ విధంగా బాబా ఏమన్నాడు, ఈ జన్మలో కాకపోతే గత జన్మలలో నువ్వు చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నావని అనుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఇతను చాలా తెలివిగా మనలాగా ఏమన్నాడంటే, బాబా నేను గత జన్మలో ఏదైనా పాపం చేసి ఉంటే చేసి ఉండవచ్చు, కానీ నిప్పు ముందర ఎండు గడ్డి ఎలా భస్మం అయిపోతుందో అలా నీ ముందర, నీలాంటి పవిత్రమైన వ్యక్తి ముందర నా పాపకర్మలన్నీ కూడా ఎందుకు భస్మం కాకూడదు అన్నాడు. నీకు తెలివి ఉపయోగించాడండి. మనలాంటి వాడే, మనం కూడా అంతే. మనం చేసిన పాపకర్మల గురించి మాత్రం బాబా దగ్గర ఎప్పుడు చెప్పుకోం. ఏదైనా కొన్ని చేసి ఉంటాం కదా, పూజలు, అప్పుడప్పుడు దానాలు, లేకపోతే ఆయన కార్యక్రమాలకి డబ్బులు ఇవ్వడం, కొన్ని చేసి ఉంటాం. అప్పుడు మనకేదైనా కష్టం వస్తే బాబాని నిలదీస్తాం. బాబా ఏంటి ఇంత చేస్తే ఇంతేనా అంటుంటాం. అదే కాకుండా లౌక్యంగా నిన్ను నమ్ముకున్నా కూడా మాకు ఈ కష్టాలు ఏంటి అంటాం. నిజంగా ఆయన నమ్ముకొని ఉంటే, ఆయనపై విశ్వాసమే ఉంటే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన చెప్పిన విధంగా జీవించటం. అది నమ్ముకోవడం అంటే. అందుకని మనకు అవసరమైనప్పుడు ఆయన్ని వాడుకోవడం, అవసరం తీరగానే మర్చిపోయి మన సుఖాలు మనం అనుభవిస్తూ పోవడం, ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా జీవించటం, మనం చేసేది మంచా చెడా, ఇతరుల కష్టమా నష్టమని ఆలోచించకుండా మన ఇష్టారాజ్యంగా జీవించటం, ఇది కాదు నమ్ముకోవడం అంటే. కానీ ఇతను చూడండి ఆ లౌక్యాన్ని ఎలా ఉపయోగించాడు. వచ్చింది బాబా మీద భక్తితో కాదు, కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశించి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి తన భార్య బాబాలో రాముని చూశాడంటే అంతా నీ భ్రమ, అంత ఉట్టిదే అని కొట్టిపడేశాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడేమంటాడు కష్టం రాగానే, నీకోసమే వచ్చాను, నువ్వు చాలా గొప్పవాడివని తెలిసి వచ్చాను, నీలాంటి పవిత్రుడి ముందు నా పాపకర్మ ఫలితాలు ఏమన్నా ఉంటే అవన్నీ భస్మం అయిపోవాలి కదా అంటే బాబాని వాడుకోవాలని చూస్తున్నాడు. అలా అంటే బాబా పొంగిపోయి మనలాగే, అలాగా నా మీద అంత విశ్వాసంతో వచ్చావా, అయితే నీ కష్టాలను తీర్చేస్తానులే అని అంటాడు. ఇతర మనుషులను బుట్టలు వేసుకోవాలంటే అతను మనకు సరిపోకపోయినా నచ్చకపోయినా అతను మనకు ఉపయోగపడతాడంటే అతన్ని మనం పొగిడి మన పని సాధించుకోవడం లౌక్యంలో. మానవుడు లౌక్యం ఉపయోగించి తన యొక్క ప్రయోజనాన్ని పొందుతుంటాడు లౌకిక ప్రపంచంలో. అదే లౌక్యం బాబా దగ్గర ఉపయోగించాడు. అయితే బాబా పాపం చాలా మంచివాడు, అమాయకుడు. అమాయకుడు అంటే అమాయకుడు అని కాదు, మన మాటలు నమ్ముతున్నా అంటే అమాయకుడే కదా. మనం ఎన్నిసార్లు తప్పు చేసి బాబా ఈసారి క్షమించు అంటే నమ్మేసి మళ్ళీ మన కష్టాలు తీరుస్తూనే ఉంటాడు పాపం ఆయన. ఆ రకంగా అనుకున్నప్పుడు అమాయకుడు అనుకోవాల్సి వస్తుంది లౌకిక ప్రపంచంలో. కానీ ఆయనకంటే తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే దయామయుడు కనుక అమాయకత్వాన్ని ఆశ్రయించి మన యొక్క తప్పులన్నీ క్షమిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పుడైనా వీడు బాగుపడిపోతాడా, ఎప్పుడైనా నా మాట వినకపోతాడా, నా మార్గానికి రాకపోతాడా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎన్ని తప్పులైనా క్షమిస్తూనే ఉంటాడు. ఆ రకంగా అమాయకుడైన పదం వాడవలసి వచ్చింది అన్నమాట. పాపం ఏం చేశాడు బాబా, ఏమన్నాడు, నీకు ఆ నమ్మకం ఉందా అన్నాడు. ఏ నమ్మకం? నాలాంటి పవిత్రుడి ముందు నీ పాపకర్మలు ఏవైనా పాత జన్మలో ఈ పూర్వజన్మలో ఉంటే అవన్నీ కూడా భస్మైపోవాలి అన్నావు కదా, నా మీద నీకు అంత నమ్మకం ఉందా అన్నాడు. ఉంది బాబా అన్నాడు. వెంటనే అతని చేతికి కట్టిన సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి. సంఖ్యలు. అప్పుడు బాబా ఏమన్నాడు, ఇప్పుడు నీ కళ్ళు మూయుము అన్నాడు. కళ్ళు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద శబ్దమైంది. ఆయన చేతులు కట్టిన సంఖ్యలు తెగిపోవడం కాదు, ఏదో కింద పడిన పెద్ద శబ్దమైందంట. అతను కళ్ళు మూసుకోమన్నాడు బాబా, అతను కళ్ళు మూసుకున్నాడు. వెంటనే ఒక పెద్ద శబ్దమైంది కింద పడ్డట్టుగా. కళ్ళు తెరిచి చూశాడు. ఏమైంది? అతని కాపలాగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయి కింద పడిపోయారు. అప్పుడు బాబా చమత్కారి కదా, జగన్నాటక సూత్రధారి, నన్ను కాపాడవయ్యా, నీ మీద నాకు విశ్వాసం ఉంది అని అడిగితే ఈయనేం చేశాడు, సరే కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకోగానే ఆ పోలీసు వాళ్ళిద్దరూ చచ్చిపోయేటట్టుగా చేశాడు. చేసావన్నాడు తమాషగా. ఇప్పుడు బాగా అయ్యిందిరా అబ్బాయి, పోలీసు వాళ్ళని నువ్వే చంపావని చెప్పేసి పై అధికారులు వచ్చేసి నీకు ఇంకా భయంకరమైన శిక్ష విధిస్తాడు, ఇప్పుడు నీకు తిక్క కుదురుతుంది అన్నాడు. అంటే
అతడు ప్రదర్శించిన లౌక్యానికి బాబా సమాధానం ఇలా తీసుకొచ్చాడు. నీ ముందు ఎండు గడ్డి నిప్పుతో మండిపోయినట్టుగా నా పాపాలన్నీ భస్మం కావచ్చు కదా అని అంటే, అది నిజంగా అనలా. బాబాని తన పొగడ్తతో పడివేసి ఈ కష్టం నుంచి బయటపడాలన్నాడు. అది బాబాకు తెలియదు, సర్వజ్ఞుడు అని తెలుసు. అందుకని ఏం చేశాడు, వెంటనే వాళ్ళిద్దరూ చనిపోయేటట్టుగా చేశాడు. మరి కాపలాగా ఉన్న పోలీసు వాళ్ళు చనిపోతే జైల్లో ఉన్నవాడి మీదకే వస్తుంది వీడేదో చేశాడని చెప్పి. అప్పుడు ఇంకా పెద్ద శిక్ష పడుతుంది, అసలు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దాంతో అతను గడగడ వణికిపోయాడు. బాబా, ఏమిటిది ఇలా చేశావు? నీవు తప్ప రక్షించే వాళ్ళు ఎవరూ లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, ఏదో కాపాడవయ్యా అంటే మళ్ళీ అంతకంటే పెద్ద శిక్ష వచ్చేలా చేస్తున్నావేంటి అని అతనిలో భయం ఎక్కువైనప్పుడు పరివర్తన కూడా ఎక్కువ వస్తుంది. నిజానికి మనకు చాలా మందిలో ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయంటే వాడు చాలా మొండోడే ఉంటాడు, ఆమె చాలా మొండిది ఉంటుంది. ఆమెని అనగదొక్కాలంటే చిన్న చిన్న కష్టాలతో ఆమె లొంగదు, ఆయన లొంగడు. వారిని భయంకరమైనటువంటి కష్టాలకు గురి చేస్తే అది తట్టుకోలేక, బాబా ఇప్పుడు కనుక నువ్వు నన్ను కాపాడితే జన్మలో నిన్ను మర్చిపోను, ఇక ఎప్పుడు నీ పాద దాసురాలిగా బాధ దాసుడిగా నేను జీవిస్తానయ్యా అని ఆ కష్టం వాళ్ళ చేత ఆ స్థితికి తీసుకొస్తుంది. వాళ్ళ అహంకారం అంత పెద్ద కష్టం పెడితే తప్ప తొలగదు. బాగా లావుగా ఇనుపగడ్డిని సాగదీయాలంటే ఎక్కువ శుద్ధి దెబ్బలు పడతాయి. సన్నగా ఉన్న ఇనుపగడ్డిని కొట్టాలంటే 2 దెబ్బలు కొడితే చాలు. కాబట్టి మన మానసిక స్థితిని బట్టి ఆయన ఇచ్చే పనిష్మెంట్ ఉంటాయి. ఇతడి మానసిక స్థితి ఇంకా కొద్దిగా శిక్షిస్తే తప్ప బాబా మీద విశ్వాసం మనసులో పరివర్తన కలదు. కాబట్టి బాబా ఇంకా కొద్దిగా అతన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు బాబా గారు అతనిలో నిజమైన పరివర్తన వచ్చింది కనుక, సరే మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పాడు. మళ్ళీ అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ జైలు దృశ్యము, పోలీసు వారు అందరూ మాయమైపోయారు. అతను బాబా దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ భయంలో నుంచి వచ్చినటువంటి భక్తితో అతడు బాబా పాదాల మీద పడిపోయాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, ఇంత పెద్ద కష్టం నుంచి నన్ను కాపాడావు మహానుభావ, నీకు జన్మజన్మలకి రుణపడి ఉంటానయ్యా అని నిజమైనటువంటి పరివర్తనతో, నిజమైనటువంటి కృతజ్ఞతతో బాబాకు నమస్కారం పెట్టాడు. చూడండి, అందుకనే మనం కష్టాలు ఎక్కువయ్యాయని భయపడితే కుదరదు. మనం ఆలోచించుకోవాలి. నేను ఇంతకుముందు ఎప్పుడైనా బాబా మార్గంలో ఉన్నప్పుడు, నా కష్టాలు బాబా తొలగించినప్పుడు, అప్పుడు నేను ఏమైనా బాబాకు వాగ్దానం చేశానా? నా జీవన విధానంలో మార్పులు చేసుకుంటానని మాటిచ్చానా? తిరిగి నా కష్టాలు తొలగిన తర్వాత, సుఖాలు వచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడ్డానా? లేక మళ్ళీ నా సుఖాలకు అలవాటు పడిపోయి బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయానా? ఎప్పటికప్పుడు ఇలా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా, చిన్న దెబ్బ తగిలినా వెంటనే మనసు, నేనేమైనా తప్పు చేశానా పొద్దున్నుంచి ఇప్పటిదాకా, లేదా ఈ మధ్యలో ఎవరైనా బాధ పెట్టానా అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుంది. మన తప్పును బాబా అలా హెచ్చరించి చూపిస్తాడు. అలా హెచ్చరించి చూపించి తిరిగి తప్పులు చేయకుండా మనని నడవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం తప్పులు చేయకుండా ఉంటే ఆయనకు వచ్చిన లాభం ఏంటి? మనం తప్పులు చేస్తే ఆ కర్మల ఫలితాలు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి భవిష్యత్తులో మనల్ని బాధ పెడతాయి. మనల్ని బాధపడితే ఆ తండ్రికి బాధ కనుక, మనకు భవిష్యత్తులో బాధలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురువుగా అయింది కనుక, తప్పులు లేకుండా మనం నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిరంతరం ఈ యొక్క ప్రక్రియ నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. అదే భగవంతుని యొక్క సామర్థ్యం. కోట్లాది మంది ఆయన భక్తులు ఉన్నారు. కోట్లాది మందిని ఆ విధంగా కంటికి రెప్పలా కాపాడుతూ వారిని సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేయడమే భగవంతుని యొక్క గొప్పతనం, బాబా యొక్క గొప్పతనం. ఆ విధంగా ఇతనిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అతనిలో నిజమైన మార్పు వచ్చింది. అతను నిజంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా అడిగాడు, ఏమయ్యా, ఇంతకు ముందు పెట్టిన నమస్కారాలకి ఈ నమస్కారాలకి ఏమైనా భేదం ఉందా అని అడిగాడు. ఇక్కడ మళ్ళీ అతను లౌక్యం ప్రదర్శిస్తే కుదరదు. అతను నిజంగా మార్పు చెందినవాడు కాబట్టి తన తప్పును ఒప్పుకునే స్థితికి వచ్చాడు కనుక చెప్పాడు, నిజంగా మార్పు ఉంది బాబా. ఇంతకుముందు నీకు పెట్టిన నమస్కారాలు నీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు ఆశించి పెట్టిన నమస్కారాలు. మనం కూడా పెద్ద పెద్ద నాయకులకు పెడుతూ ఉంటాం కదా, ఎవరి అవసరమైనా మనకు ఉందనుకున్నప్పుడు పోతాం, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఉంటాం. మన ఆఫీసర్లకు కూడా ఆఫీసర్ ఉన్నటువంటి గదిలోకి రాకముందు ఆ ఆఫీసర్ గారిని
విషయంలో మనకున్న అభిప్రాయం వేరేగా ఉంటుంది. కానీ ఆయన గదిలోకి రాగానే మన బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. వంగి వంగి నమస్కారం పెడతాం మనం మన యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడానికి. ఒక లీవ్ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, ఏదన్నా ఇలా అవసరం పడ్డప్పుడు ఇవి అన్ని చోట్ల జరుగుతుంటాయి. పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదన్నా కొంత డబ్బు కావాలనుకున్నప్పుడు, తన కోరిక తీర్చుకోవాలనుకున్నప్పుడు అడిగే విధానంలో, ఆ సమయంలో మాట్లాడే విధానం మారిపోతుంది. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ మన ఆలోచన విధానం, మాట్లాడే విధానం మారిపోతుంది. ఇలా ఉండకూడదు. ఎప్పుడూ ఒక రకంగానే ఉండాలి. దాన్ని సహజ స్థితి అంటారు. అవతల వాళ్ళతో నీకు అవసరం ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండాలి, అవసరం లేనప్పుడు ఒకే రకంగా ఉండాలి. అంటే ఎప్పుడూ విమర్శించమని కాదు, ఎప్పుడూ వారి యందు మనకు సరైన ఆలోచన విధానం ఉండాలి. అంటే నువ్వు అవసరానికి పోయినప్పుడు వారిని ఏ విధంగా పొగుడుతూ నీ యొక్క పనిని సాధించుకుంటావో ఆ విధంగానే వారి విషయంలో ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉండాలి. పెద్దవారనే గౌరవం ఉండాలి, సహజంగా ఉండాలి. ఇవన్నీ మన క్యారెక్టర్సే. అవసరమైనప్పుడు ఒక రకంగా, అవసరం తీరిన తర్వాత ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా, పెద్దవాళ్ళ ముందు ఒక రకంగా, పెద్దవాళ్ళ వెనక ఒక రకంగా. ఇది కపట స్వభావం అంటారు. లోనొకటి పైనొకటి, అవసరానికి ఒకటి, అవసరం తీరిన తర్వాత ఒకటి, ఇలా ఉండకూడదు. ఇతను అలా ఉండేవాడు. ఇప్పుడు ఆ దృక్పథం పోయింది, ఆ దృష్టి పోయింది. బాబా అనుగ్రహంతో, బాబా ఇచ్చినటువంటి ట్రీట్మెంట్తో. బాబా ఇంతకుముందు డబ్బు ఆశించి నమస్కారం పెట్టానయ్యా, కానీ ఇప్పుడు నువ్వు మహాత్ముడు అని గ్రహించి నీకు నమస్కారం పెడుతున్నానయ్యా అన్నాడు. మరి మహాత్ముడు అని అనిపించుకోవడానికి బాబా చేశాడా ఈ పని? కాదు. అతని అహంకారాన్ని తొలగించడానికి, అతని ఆలోచన విధానాన్ని తొలగించడానికి. అహంకారం తొలగినప్పుడు, ఆలోచన విధానం తొలగినప్పుడు అతని మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసే పవిత్రమవుతుంది. పవిత్రమైన మనసే భగవంతునికి దగ్గర అవుతుంది. కనుక సద్గురువు తనను ఆశ్రయించిన వాళ్ళ మనసును పవిత్రపరిచి భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు. ఆ ప్రక్రియలో తనను దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బాబా ఈ విధంగానే సంస్కరించి, ఉద్ధరించి వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ప్రతి క్షణం ఇదే ప్రయత్నం చేశాడు. దీన్నే హేమడ్ పంతు మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరిన కథలో చెప్పాడు. 60 సంవత్సరాలు బాబా గోధుమలు విసురుతూనే ఉన్నారు. అలా విసిరింది ఇసురాయిలో కాదు, మనుషుల యొక్క మనస్సు అనే గోధుమలను విసిరి 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 వాళ్ళని పరిశుద్ధపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు చేశారు ఆ మహానుభావుడు, అలుపు సొలుపు లేకుండా. చివరికి అందరూ కోరికల కోసమే వచ్చి బాబాని ఒక వ్యాపార వస్తువుగా చేసేసరికి ఇక కనీసం ఈ శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాతన్నా వీళ్ళు నేను ఎందుకు వచ్చానో, నేను ఏం చెప్తున్నానో గ్రహిస్తారు అని ఈ వర్తకులు నన్ను విసిగించారు, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే మనం వర్తక భక్తిని ప్రదర్శిస్తున్నామని ఆ తండ్రి మనకు చెప్పాడు. కనుక ఆ వర్తక భక్తిని విడిచిపెడితే బాబా సంతోషిస్తాడు. ఆ విధంగా ఇంతకుముందు నమస్కారాలకి ఇప్పటి నమస్కారాలకి ఉన్న తేడాను గుర్తించాడు, బాబాకు చెప్పాడు. అప్పుడు అన్నాడు బాబా, ఇంకా ఏంటి నీ సందేహాలు ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. బాబా, నువ్వు ముస్లిం అయి ఉండి హిందువులందరినీ నీ భక్తులుగా చేసుకొని, నీ దాసులుగా చేసుకొని ఆ హిందువులందరినీ చెడగొడుతున్నావని కూడా అనుకున్నానయ్యా అన్నాడు. చూడండి, మనసులో ఎంత వ్యతిరేక భావాలు పెట్టుకున్నాడు, పైకి వచ్చేసి చక్కగా నవ్వుతూ వంగి వంగి నమస్కారాలు పెడుతున్నాడు. అంటే డబ్బు కోసం. మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. తన అవసరానికి ఇష్టం లేకపోయినా సరే ఇష్టం ఉన్నట్టుగా నటిస్తూ తన ప్రయోజనాన్ని సాధించుకుంటాడు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో అస్సలు కుదరదు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ పైకి రాలేరు. కనుకనే మంచి వాళ్ళలా నటించకండి, మంచి వాళ్ళలా జీవించండి. అందరిలో ఏదో ఒక సందర్భంలో మంచి వాళ్ళలా నటించే ప్రయత్నం చేస్తాం. మంచి వాళ్ళలా నటించడం అంటే లోనా బయట ఎప్పుడూ మంచిదనమే ఉంటుంది. వాళ్ళకి నష్టం కలిగించినా సరే మంచిని మాత్రం విడిచిపెట్టరు. ఇదే ధర్మరాజు, ఇదే రాముడు, ఇదే మహాత్మా గాంధీ, వీళ్ళందరూ ప్రదర్శించింది. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. కారణం ఎందుకంటే మంచిని విడిచిపెట్టకూడదు, మంచిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా
కనుక ఇతని ప్రవర్తన మనలో చాలామంది క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది. కనుక బాబా నువ్వు హిందువులు చెడగొడుతున్నావు అనుకున్నానయ్యా అన్నాడు. ఇక్కడ కూడా మనలో చిత్రం ఏంటంటే బాబా చెప్తాడు, బాబా చెప్పారు మనకు తెలియదు. ఏమయ్యా నేను హిందువుల్ని చెడగొడుతున్నాను అనుకుంటున్నావు, నేను మహమ్మదీని అంటున్నావు, మరి నీ ఇంట్లో కాట్ బీబీ అనే ఒక ముస్లిం దేవత ఉంది కదా, ఆ ముస్లిం దేవతను మీరు పూజిస్తుంటారు కదా, పెళ్ళి ఇతర శుభకార్యాల సందర్భాల్లో ఆమెకి శాంతి చేస్తూ ఉంటారు కదా అన్నాడు. అంటే అతను ఒక రకంగా ముస్లిం దేవతను ఆరాధిస్తూ మళ్ళీ బాబాను ముస్లిం అంటాడు. చూడండి మనలో చాలామంది ఈ మధ్య కొంతమంది స్వామీజీలు వచ్చారు కదా, బాబాని ముస్లిం అంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు సరిపోతుంది ఇది. ఆ రోజుల్లో చాలామంది అన్నారు బాబా ముస్లిం అని, ఇప్పుడు కూడా కొంతమంది పుట్టుకొచ్చారుగా బాబా ముస్లిం అని చెప్పేసి అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళకి బాబా ఇక్కడ ఇచ్చిన సమాధానం, నువ్వు ఇంట్లో చేస్తున్నావు అదే పని, ముస్లిం దేవతను పూజిస్తున్నావు, కానీ నన్ను చూడగానే ముస్లిం అని నీకు తప్పు పట్టాలనిపించింది. మరి చూడండి వెంకటేశ్వర స్వామి గారు పెళ్లి చేసుకున్నటువంటి బీబీ నాంచారమ్మ ముస్లిం, అది కనపడలే వాళ్ళకి. పాపం ఆయనను తప్పు పట్టడానికి వాళ్ళకు తప్పు పట్టాలనిపించట్ల. వెళ్ళి చక్కగా స్వామి దర్శనం చేసుకుంటారు, నారాయణ నారాయణ గోవిందా గోవిందా అంటారు. కానీ ఏమయ్యా నువ్వు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని మన హిందూ మతాన్ని నువ్వు భ్రష్టు పట్టించావే అని వాళ్ళకి అనిపించాలా? ఎందుకని? అది అక్కడ వారికి ఆ దేవుడు నా దేవుడు, కానీ ఇక్కడ సాయినాథుడు ఆయన ఒక ముస్లిము అనే యొక్క వ్యతిరేక భావం. నాది అయితే అది ఎంత చెడ్డదైనా అది మంచిదే, మానవ లక్షణం. నాది కాకపోయింది నీదైతే అది ఎంత మంచిదైనా అది తక్కువదే. ఇది మనుషుల బలహీనతలకు నిదర్శనం. కనుక కులాలు మతాలు అనేవి మనము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ తప్పితే భగవంతుడు ఏర్పాటు చేసింది కాదు. భగవంతుడి దృష్టిలో కుల మతాలు అనేవి లేవు. మతం అనేది భగవంతుని చేరడానికి ఒక మార్గం, కులం అనేది ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి ఒక సింబల్, అంతవరకే. కానీ మనుషులను వేరు చేసుకోవడానికి కాదు. గాలికి ఏ కులం ఉంది, భూమికి ఏ కులం ఉంది, నీటికి ఏ కులం ఉంది, ఈ పంచభూతాల కులం ఏంటి? ఈ పంచభూతాలు కులమతాలను చూసి మనుషులకు ఉపయోగపడుతున్నాయా, లేక అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని జీవరాశులకు ఎటువంటి భేదం లేకుండా ఉపయోగపడుతున్నాయా అని చూస్తే భగవంతుడి సృష్టి అందరికీ సమానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి భగవంతుడి దృష్టిలో ఏ కుల మతాలు లేవు. మానవుడు సృష్టించినటువంటి కులం మతం కూడా అది 10 మందికి ఉపయోగపడడానికి, భగవంతుని చేరుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం. కత్తిని ఉపయోగించి 2 రకాలు ఉపయోగించవచ్చు. చక్కగా పండు కోసి తినవచ్చు, ఒకరిని పొడిచి చంపనవచ్చు. అలాగే కులాలు మతాలు అనేవి ఈ సమాజానికి ఉపయోగపడేలా వాటిని ఏర్పాటు చేశారు పెద్దలు. రాను రాను మన యొక్క అజ్ఞానంతో, అహంకారంతో, మూర్ఖత్వంతో వాటిని మన మధ్యలో గోడలుగా ఏర్పాటు చేసుకొని మనిషిని ద్వేషించుకుంటూ, మనిషిని చంపుకుంటూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏర్పాటు చేశారు కొంతమంది. ఆ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ అటువంటి వేర్పాటువాదాన్ని సృష్టించడానికి గాలికి, నేలకి, నీటికి, ఆకాశానికి, వెలుతురుకు లేని కులాన్ని సాయినాథుడికి, అంటే మంచితనం ఎక్కడ ఉందో, మానవత్వం ఎక్కడ ఉందో, భగవత్ శక్తి ఎక్కడ ఉందో అది పరమాత్మకు సంబంధించింది. అది దానికి కులం ఏంటి? భగవంతుడికి ఎలా కులం లేదో, భగవంతుడు సృష్టించిన ఈ పంచభూతాలకు ఎలా కులం లేదో, అవన్నీ సకల మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయో అలా అందరికీ ఉపయోగపడేవాడు పరమాత్మ. అలా అందరికీ ఉపయోగపడేవాడే ప్రకృతి. వాటికి ఎలా కులం లేదో అందరికీ ఉపయోగపడే వ్యక్తికి కూడా కులము చూడకూడదు. అలా నువ్వు చూడదలుచుకుంటే గాలికి, నేలకు, నీటికి కూడా కులం చూడు. ఇవి నాకు అక్కర్లేదు అని వదిలేయి, అప్పుడు నీవు చెప్పేది కరెక్ట్ అవుతుంది. కనుక గాలిలా, నీటిలా, ఆకాశంలా, వెలుతురులా సర్వ జీవకోటికి ఉపయోగపడే వ్యక్తులు మహాత్ములు, పరమాత్మ స్వరూపులు. వారిలో కూడా కులం మతం చూస్తే వాళ్ళంతా
పాపులు, అజ్ఞానులు లోకంలో ఎవరు ఉండరు. అటువంటి వారిని సమాజంలోకి అసలు మనం రానివ్వకూడదు, మాట్లాడనివ్వకూడదు. దురదృష్టం కొద్దీ అటువంటి వాళ్ళకు కూడా సహకరించే కొంతమంది తయారవడం వల్లే వాళ్ళంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కలియుగ ప్రభావం అనుకుందాం. అటువంటి వాళ్ళని కూడా బాబాగారు ఆశీర్వదించి వారికి కూడా జ్ఞానం ప్రసాదించి, అయ్యా మహాత్మా, ఎంతోమందిని దుర్మార్గుల్ని, పాపుల్ని ఉద్ధరించావు, నువ్వు వారిని కూడా ఉద్ధరించు, వారికి కూడా జ్ఞానం కలిగించు. నువ్వు తలుచుకుంటే ఎంత పెద్ద పని. సకల ఇంద్రియ చాలకుని అన్నావే, ఇంద్రియాలను నడిపించేవాడివే కనుక వారి ఇంద్రియాలను కూడా సరైన దారిలో నడిపించి వారి అజ్ఞానాన్ని తొలగించి వారిని ఉద్ధరించవయ్యా అని సాయభక్తులమైన మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత బాబా ఆ మద్రాసు దేశపు భజన సమాజం నాయకుడిని బాబా అడిగాడు, అబ్బాయి, నీ తప్పులన్నీ బాగా గుర్తించుకున్నావు, వెరీ గుడ్, నీలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, సంతోషం. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు. అతను అన్నాడు, బాబా, మేము రామదాసి భక్తులం కదా, మా గురువుగారి దర్శనం కావాలని ఉందయ్యా అన్నాడు. బాబా మహత్తు గుర్తించాడు అతను. లేకపోతే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు శరీరం విడిచిపెట్టిన రామదాసుని దర్శనం అవుతుందా? ఆ మాట ఎలా అడుగుతాడు? బాబా ఏమైనా చేయగలని నమ్మకం అతనికి కుదిరింది. అయితే కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచిన వెంటనే రామదాస్ కనిపించాడు. రామదాస్ స్వామి, సమర్థ రామదాస్ స్వామి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు. ఆయన కాళ్ళ మీద పడే లోగానే రామదాసి మాయమైపోయాడు. అంత అదృష్టం, అంత అర్హత మరి బహుశా లేకపోయి ఉండవచ్చు. గురువుగారి పాదాలు తాకే అంత అదృష్టం, అర్హత ఇంకా రాలేదేమో. అప్పుడప్పుడే పరివర్తన వస్తుంది కదా. దర్శన భాగ్యం వరకే అతనికి అర్హత. వెళ్ళిపోయాడు. అక్కడికి కళ, స్వప్నం పరిసమాప్తి అయిపోయింది. అతను కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. రాత్రి వచ్చిన స్వప్నం ఎంత అద్భుతమైనటువంటిది. దాంట్లో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. తనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రం, కపటత్వం, అహంకారం, ఈ గుణాలన్నిటినీ బాబా ఎలా బయటికి తీసి చూపించాడు, ఎలా వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆహా, ఈ సద్గురు సాయినాథుని యొక్క మహిమ ఎంత గొప్పది. వారెంత చమత్కారులు, ఎంత శక్తివంతులు అని ఆనంద బాష్పాలతో బాబాకు కృతజ్ఞత తెలుపుకొని మరుసటి దర్శనానికి చాలా శ్రద్ధాభక్తులతో వెళ్ళాడు. బాబా పాదాలకు తన శిరస్సును తగిలించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో బాబాగారి పాదాలను ఆనంద బాష్పాలతో కడిగాడు. బాబా చాలా సంతోషించాడు. తండ్రికి కుమారుడు మారినప్పుడు ఏ తండ్రికైనా ఆనందమే కదా. ఒక తాగుబోతు కొడుకు మారిపోతే తండ్రి ఎంతో ఆనందిస్తాడు. ఒక తాగుబోతు భర్త మారిపోతే ఒక భార్య ఎంతో ఆనందిస్తుంది. కనుక ఈ అహంకారము, అజ్ఞానము, కపటత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తిలో మార్పు వచ్చినందుకు బాబాగారు చాలా సంతోషించి అతని చేతిలో 2 రూపాయలు కొద్దిగా మిఠాయి పెట్టి, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేస్తాడయ్యా, వెళ్ళిరండి అన్నాడు. హేమడ పంత్ గారు అంటారు, అక్కడ అతనికి కావలసినంత, అంటే వారు ఆశించినంత ధనం దొరకలేదు, కానీ సద్గురు సాయినాథుని అనుగ్రహం లభించింది. బాబా నుంచి మనకు ధనం ముఖ్యమా, అనుగ్రహం ముఖ్యమా అంటే ఇప్పటికి కూడా చాలామందికి తేల్చుకోలేని సమస్య. ఎందుకంటే అన్ని సమస్యలు మన నిత్య జీవితంలో ధనంతో ముడిపడి ఉన్నాయి. కనుక డబ్బు ఎక్కువగా వస్తే ఆ సమస్యలని తీరిపోతాయి అనుకునే భ్రమలోనే మనం ఉన్నాం. మనకు కనుక ఇప్పుడు బాబా కనిపించి, అబ్బాయి నీకు 1 కోటి రూపాయలు కావాలన్న అనుగ్రహం కావాలంటే 199 మంది టక్కున 1 కోటి రూపాయలు కోరుకునే అవకాశమే ఉంటుంది. 1 కోటి రూపాయలు తీర్చలేని సమస్య. ఇప్పుడు అన్ని సమస్యలే, మనకు ఎన్నో ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లేకపోతే మనకు కావాల్సినవి కొనుక్కునే అవకాశం లేదు, ఎన్నో రోజుల నుంచి ఆ కోరికలన్నీ అలా ఉండిపోయినాయి. 1 కోటి రూపాయలు వస్తే అవి తీరిపోతాయి అనే సమస్యతో వెంటనే అదే కోరుతాం ఎవరైనా సరే. కానీ గురువు యొక్క అనుగ్రహ శక్తి ప్రభావం తెలిసినటువంటి వాళ్ళు, మహల్సాపతి లాంటి వాళ్ళు, తర్కళ్ లాంటి వాళ్ళు, రేగే లాంటి వాళ్ళు, ఉపాసని బాబా లాంటి వాళ్ళు బాబా అనుగ్రహాన్ని కోరుకుంటారు. అతనికి ఆ అనుగ్రహం ఇచ్చి పంపించాడు. వాళ్ళు సంతోషంగా షిరిడిని విడిచిపెట్టి వెళ్ళారు. వారి ప్రయాణంలో ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల వారి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి అయిపోయాయి.
అక్కడ వారికి కావలసినంత ధనం దొరికింది. ధనంతో పాటు బాబా అనుగ్రహం దొరికింది. సత్యం ఏంటో తెలిసింది, ఎలా ప్రవర్తించాలో తెలిసింది, ఎలా జీవించాలో తెలిసింది, ఎలా ఆలోచించాలో తెలిసింది. ఇవన్నీ కూడా గురు అనుగ్రహంతో కలిగినటువంటి ప్రయోజనాలు. ఇక ఆ తర్వాత వారి జీవితం అంతా కూడా ఆ ఉత్తమమైనటువంటి లక్షణాలతో ముందుకు సాగుతుంది కనుక పాపం చేసే అవకాశమే రాదు కనుక, తప్పులు చేసే అవకాశమే రాదు కనుక, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఆ పాప ఫలితం అనుభవించే అవకాశం లేకుండా సుఖంగా వారు జీవిస్తారు. అది సద్గురుని సాయినాథుని యొక్క అనుగ్రహ ప్రభావం. నిజమైన గురువు నుంచి వచ్చే నిజమైన ఆశీర్వాదం, నిజమైన మేలు అంటే అదే అనేది మనకు ఈ యొక్క మద్రాసు భజన సమాజం ద్వారా తెలుస్తుంది. తర్వాత టెండూల్కర్ కుటుంబం, సావిత్రిబాయి టెండూల్కర్, వీరు బాంద్రాలో జీవించేవారు. సావిత్రిబాయి, ఆయన భర్త టెండూల్కర్, వీళ్ళందరూ కూడా రఘునాథ టెండూల్కర్, సావిత్రిబాయి టెండూల్కర్, వీరు బాంద్రాలో నివసించేవారు. బాబాకు చాలా ముఖ్యమైన భక్తులు. బాబా అంటే ఎంత ప్రేమ అంటే చెప్పలేం. ఆ ప్రేమ 800 అభంగాల రూపంలో, 800 పాటల రూపంలో, కీర్తన రూపంలో రఘునాథ టెండూల్కర్ రచించడం జరిగిందంట. ఆ కీర్తనలో బాబా యొక్క గొప్పతనాన్ని, మహిమని, కరుణని, భక్తులందు వారు చూపించే అభిమానాన్ని అద్భుతంగా కీర్తించారట. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడు వీలైతే వాటిని పాడుకుంటూ 10 మందికి వినిపించుకుంటూ బాబా తత్వప్రచారం కూడా చేసేవాళ్ళు. అంత గొప్ప సాయి భక్తులు. నిజంగా ఆ అభంగాలను కనుక మనం చదివితే, ఆ కీర్తనలు కనుక వింటే నిజమైన భక్తి ఎలా ఉంటుంది, భక్తురాలు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మనకు ఒక గొప్ప అవగాహనలోకి వస్తుంది. అంత కృషి చేసినటువంటి ఆ యొక్క దంపతుల కుమారుడు ఎంబీబీఎస్ ఎగ్జామ్కి, అంటే డాక్టర్ కోర్సుకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం నేను పాస్ అవుతానా లేదా అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్య పండితుల్ని సంప్రదించారంట వాళ్ళు. ఇది మన భారతదేశంలో ఉన్న ఒక అలవాటు. ఏ ఒక మంచి పని చేయాలన్నా, ఏదైనా సాధించుకోవాలన్నా ఇది అవుతుందా కాదా. ఈ మధ్య టీవీలో చూస్తుంటాం కదా, కొన్ని కార్యక్రమాలు వస్తుంటాయి. ఏమండి, నేను పలానా వ్యాపారం పెట్టాను, పలానా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను, మా అమ్మాయి పెళ్లి కోసం, ఇది అవుతుందా కాదా. వారి ఇష్టదైవాన్ని అడగరు, వారి గురుదేవుణ్ణి అడగరు, జ్యోతిష్యుని అడుగుతారు. అంటే తాము నిత్యం పూజించే గృహదేవతల మీద కానీ, వారి గురువు మీద కానీ లేని విశ్వాసం జ్యోతిష్యం మీద ఉంటుంది. ఇది భారతీయుల్లో ఎక్కువ ప్రచారంలోకి వచ్చినటువంటి ఒక జీవన విధానంలో సమస్యల పరిష్కారానికి ఎక్కువ మంది ఆశ్రయించే ఒక పద్ధతి. వీరు కూడా పాపం ఆ విధంగానే వారి పిల్లవాడు అడిగారు. ఎంత భక్తులైనా కానీ చివరికి ఆచారానికి కట్టుబడే ఉంటాం. ఆచారాన్ని దాటి వెళ్ళడం కష్టం. ఆచారాన్ని దాటి వెళ్తే మళ్ళీ సమాజంలో కానీ, కుటుంబంలో కానీ కొన్ని సమస్యలు వస్తాయి. వీడు మూర్ఖుడు, వీడు మొండివాడు, వీడు ఎవరు చెప్తే వినడు, వీడు వితండవాదం, అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడతాడు అంటారు. కనుక దానికి భయపడో, లేకపోతే నిజంగానే ఆచారం మీద ఆ యొక్క వారి మనసు నిలబడిపోయో వీటిని పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు కూడా జ్యోతిష్యుల్ని సంప్రదిస్తే ఆ జ్యోతిష్యులు ఏం చెప్పారంటే, అబ్బాయి, ఈ సంవత్సరం నీకు గ్రహాలు అనుకూలంగా లేవు, వచ్చే సంవత్సరం అయితే నీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అప్పుడు నువ్వు పాస్ అవుతావు అని చెప్పారు. అయిపోయింది. అతని మనసులో రాయి పడిపోయింది, దిగులు పడిపోయింది. చూడండి, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే వచ్చేది ఏంటంటే, జరగబోయేదేమో జ్యోతిష్యుడు ఎలాగో మార్చలేడు, వాడు జరగబోయేది చెప్తాడంతే. అది తెలుసుకోవడం వల్ల ఒకవేళ నీకు కనుక ఇబ్బంది ఉందని తెలిస్తే నీకు ఆ కష్టం వచ్చే మధ్యకాలంలో కూడా నీకు నిద్ర పట్టదు. ఎప్పుడో వచ్చే కష్టం ఇప్పుడే వచ్చేసి ఉంటుంది. ప్రతిరోజు దాన్ని తలుచుకుంటూ దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఒక 100 మంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. దాంట్లో 99 మంది దగ్గర మోసపోతూ ఉంటాం. మళ్ళీ చివరికి నువ్వు నమ్మిన గురువో, నువ్వు నమ్మిన దైవమో ఆయన్ని ఆశ్రయిస్తావు. ఆయన అనుగ్రహంతో సమస్యను పరిష్కరించుకుంటావు. కనుక నీ కష్టాలను కడతీర్చే శక్తి నీ ఇష్ట దైవానికి ఉంటుంది, నీ గురువుకు ఉంటుంది. కనుక ఇతరులకు ఎవరికీ ఉండదు. నీ గురువు ఇవ్వలేని దాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు. నీ ఇష్ట దైవం ఇవ్వలేనిది ఇంకెవరూ ఇవ్వలేరు. ఎందుకని? నువ్వు ప్రతినిత్యం పూజించే వాళ్ళే నీకు ఇవ్వలేకపోతే డబ్బులు తీసుకుని
ఇచ్చేవాళ్ళు నీకు ఎలా ఇస్తారు? ఎక్కడ డబ్బుతో పని జరుగుతుంది అని అంటూ ఉన్నారో అక్కడ ఆ పని జరగదు. అయితే మరి మేము వెళ్ళిన చోట కొన్ని చోట్ల జరిగింది కదా అంటే అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగదు. కొందరికి జరుగుతుంది, ప్రచారం ఎక్కువ అవుతుంది, అందరూ పోతారు, దాంట్లో చాలామంది మోసపోతారు. ఈ కొంతమంది ఎందుకు జరిగిందయ్యా అంటే ఈ కొంతమందికి రుణానుబంధంగా ఆ కర్మ చేస్తే తప్ప తొలగే అవకాశం లేకుండా ఉంది కనుక ఆ కర్మ చేశారు, తొలగింది. ఇది కర్మానుసారంగా జరిగిందే తప్ప నిజంగా ఆ యొక్క దానివల్లనే జరిగింది అని చెప్పడానికి లేదు. ఉదాహరణ చూడండి, శ్రీశైలమో తిరుపతి వెళ్తే ఒకరికి సంతానం అయి ఉంటుంది. ఎప్పుడూ సంతానం కాని వాళ్ళకు కూడా ఎంతోమంది డాక్టర్లకు చూపించుకొని ఎంతోమంది మహాత్ముల దగ్గరికి వెళ్తే కూడా ఆ జరగని యొక్క ఫలితం శ్రీశైలమో తిరుపతితో ఎక్కడో వెళ్తే జరిగి ఉంటుంది. మరి ఒకరు జరిగిందని అందరూ శ్రీశైలం వెళ్తే అందరూ తిరుపతి వెళ్తే అందరికీ సంతానం అవుతుందా? కావట్లేదుగా, కాదు. ఇదే కర్మ సిద్ధాంతం. కనుక వీరు ఆ జ్యోతిషుని సంప్రదిస్తే ఈ సంవత్సరం నీకు మంచి ఫలితం రాదబ్బాయి అని చెప్పారు. కొన్ని రోజులైన తర్వాత ఆ తల్లి బాబా దర్శనానికి వెళ్ళింది. బాబా పాదసేవ చేసుకుంటూ ఉంటే సర్వజ్ఞుడైనటువంటి గురుదేవుడు ఆ తల్లి బాధను గుర్తించి, అమ్మా అంతా బాగున్నారా అన్నాడు. అంతా బాగానే ఉన్నాం బాబా, కానీ పిల్లవాడి పరిస్థితే కొంత బాగోలేదు, వాడు మానసికంగా బాగా బాధపడుతూ ఉన్నాడు అన్నాడు. ఏమ్మా అంటే, అదే ఈ సంవత్సరం డాక్టర్ కోర్సుకు కూర్చుందాం అనుకున్నాడు, పరీక్ష కూర్చుందాం అనుకున్నాడు, కానీ గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పారు జ్యోతిష్యులు, వాడు దిగులు పడిపోయి అసలు చదవకుండా ఉన్నాడు అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, అమ్మా ఆ జ్యోతిష్యుల మాట పక్కన పెట్టి నాపై విశ్వాసంతో అతన్ని పరీక్ష కూర్చోమని చెప్పు, నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా అన్నాడు. దాంతో ఆ తల్లి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళి తన కుమారుడికి ఆ విషయం చెప్పింది. కానీ విశ్వాసం కలగడం చాలా కష్టం. జ్యోతిష్యుల మాట మీద ఉన్న విశ్వాసం సాయినాథుడి మీద ఉండటం అనేది అందరికీ కలిగేది కాదు. అది ఎన్నో జన్మల సంస్కారాల వల్ల వస్తుంది. ఆ పిల్లవాడు సంశయిస్తూనే అయినా బాబా మీద మాట మీద నమ్మకంతో సంశయిస్తూనే చదువుకున్నాడు, పరీక్ష రాశాడు. కానీ ఇంటర్వ్యూకి అంటే మౌఖిక పరీక్షకు నన్ను పిలుస్తారా పిలవరో, నేను అసలు పాస్ కానప్పుడు నన్ను ఎలా పిలుస్తారు అని అతను చాలా దిగులు పడుతూనే కూర్చున్నాడు. కానీ అక్కడ పరీక్ష పాస్ అయ్యాడు. వాళ్ళు మౌఖిక పరీక్షకు రమ్మని చెప్పి ఇతనికి కబురు పెట్టారు, కానీ ఆ కబురు ఇతనికి అందలేదు. ఏంటి అతను రాలేదు అని ఒక మనిషిని పంపించారు. అతను పిలుచుకొని రండి, అతను పాస్ అయ్యాడు కదా, అతను మౌఖిక పరీక్షకు రావాలి కదా, తీసుకురండి అంటే ఆ మిత్రుడు వచ్చి, నువ్వు ఇలా ఇంట్లో కూర్చున్నావు ఏంటయ్యా, నువ్వు మౌఖిక పరీక్షకు రావాలి, నువ్వు పాస్ అయ్యావు. అవునా, నేను పాస్ అయ్యాను అంటే అపనమ్మకం ఉన్నవాడికి అసలు ఇంక ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాగే విచారంలో ఉన్నవాడికి వాడికి కలిగే శుభాలేంటో కూడా తెలియదు. అలాగే అతనికి కూడా పాస్ అయిన విషయం కూడా అతని దృష్టికి రాలేదు. అంతగా డీలా పడిపోయి ఉన్నాడు, నిరాశతో ఉన్నాడు. ఎప్పుడైతే మిత్రుడు చెప్పాడో అప్పుడు పరిగెడుతూ వెళ్ళాడు. అలా గ్రహాలు అనుకూలంగా లేవు అని చెప్పిన సద్గురుని అనుగ్రహం వలన గ్రహాలు అనుకూలంగా వచ్చాయి. అంటే గురువు తలుచుకుంటే గ్రహాలు కూడా అనుకూలంగా మారిపోతాయి. గురు మధ్యే స్థితో విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు, గురురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తి గురువు. గ్రహాలు గ్రహాల కంటే అతీతంగా, అంటే గ్రహాలను తిప్పుతున్న శక్తి కూడా ఒకటి ఉంది, ఆ శక్తి బాబా. కనుకనే ఆ గ్రహాలను అనుకూలంగా లేని గ్రహాలను అనుకూలంగా తిప్పమని శాసించాడు, అనుకూలంగా తిరగమని శాసించాడు, అనుకూలంగా తిరిగాయి. ఆ పిల్లవాడి సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక్కడ గురు అనుగ్రహము ఎంత గొప్పగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ కథను మనం తీసుకుంటే, నీకు నిజంగా బాబా మీద విశ్వాసం ఉంటే జ్యోతిష్యాన్ని నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. అలాగని బాబా మీద అంతటి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు, నువ్వు సాధారణమైన భక్తుడు అయినప్పుడు జ్యోతిష్యాన్ని నమ్ము, తప్పులేదు. ఆ జ్యోతిష్యం చెప్పినట్టుగా నడుచుకో, తప్పులేదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం కూడా మన భారతీయ సంప్రదాయంలో సత్యమైందే. అయితే దాన్ని ఎంతమంది సరిగ్గా చెప్పగలుగుతారు? ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళు అందరూ కరెక్టేనా? దానికి ఎంతో ఉపాసనా శక్తి ఉండాలి, ఎంతో నీతి నిజాయితీ ఉండాలి, అది వ్యాపారాత్మకంగా చెయ్యని వాళ్ళై ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని
జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తే ఫలితం వస్తుంది. లేదు నీకు బాబా పాదాల మీదే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, నాకు ఆ ప్రయోజనం జరగకపోని నేను గురువునే నమ్ముకున్నాను, ఆయన అనుగ్రహం ఉంటే జరుగుతుంది, ఆయనకి ఇష్టం ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగపోయినా పర్వాలేదు అనే దృఢమైన చిత్తం ఉంటే బాబా మీద భారం వేసి వదిలేయి. అలా వదిలేసినప్పుడు నీకు వ్యతిరేకంగా జరగవచ్చు, బాబా ఆ విషయంలో కలగజేసుకుని ఉండకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా జరిగి ఉండకపోవచ్చు. నువ్వు అనుమాత్రం కూడా బాధపడకుండా ఉండాలి. కారణం ఏంటంటే అందులో ఉన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నాకు అది రాలేదు అని అంటే బాబాకి అది ఇష్టం లేదు, బాబాకి ఇష్టం లేదు అంటే దానివల్ల నాకు ప్రయోజనం కంటే కూడా కష్టమే ఎక్కువ ఉంటుంది భవిష్యత్తులో అని గుర్తించి బాబా యొక్క ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి. అప్పుడు నీ భక్తి తగ్గదు, అప్పుడు నీ విశ్వాసం తగ్గదు, అప్పుడు నువ్వు నిజమైన బాబా భక్తుడివి కాగలుగుతావు. బాబా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందే అర్హత నువ్వు సంపాదించుకోగలుగుతావు. వారి అనుగ్రహ ఫలితం ఎంత గొప్పది అంటే అది మాటలతో చెప్పలేనిది. అటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే నువ్వు ఇటువంటి కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి, దృఢమైన చిత్తం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అనేది కూడా మర్చిపోకూడదు సాయి భక్తులు. ఆ విధంగా టెండూల్కర్ కుటుంబాన్ని బాబాగారు వారి కోరికని వారి కుమారుని యొక్క సమస్యను పరిష్కరించాడు. అంతేకాకుండా ఆ సావిత్రిబాయి టెండూల్కర్ భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని నెలలు సెలవుకి మీద పంపించారు. ఆ సెలవులు అయిపోయిన తర్వాత కూడా అతని ఆరోగ్యం బాగుకాలేదు, అతను డ్యూటీ చేసే పరిస్థితి లేదు. ఎన్నో సంవత్సరాలు తమ కంపెనీలో పనిచేశాడు కనుక అతనికి కొంత పెన్షన్ ఇచ్చి అతన్ని రిటైర్డ్ చేసేయాలి అనుకున్నారు. ఆనాటి సంప్రదాయం ప్రకారం ఇప్పుడు దాకా అదే సంప్రదాయం వస్తుంది. పెన్షన్ అంటే మనం అంతవరకు తీసుకుంటున్న జీతంలో సగభాగం వస్తుంది. అతని జీతం 150 రూపాయలు, పెన్షన్ ఎంత వస్తుంది? 75 రూపాయలు. ఒకనాటి ఆ సావిత్రిబాయి టెండూల్కర్ కలలో బాబా కనిపించి, అమ్మా నీ భర్తకు 100 రూపాయలు పెన్షన్ ఇప్పించాలనుకుంటున్నాను, నీకు సమ్మతమేనా అన్నాడు. రావాల్సింది 75, కానీ వారి యొక్క కుటుంబ అవసరాల దృష్ట్యా ఆ ప్రేమ స్వరూపుడు కరుణాసముద్రుడు తన భక్తుల యొక్క కష్టాలను ఆలోచించి ఆ కష్టాన్ని తీర్చడానికే ప్రతి క్షణం పాటుపడి ఆ సాయినాథుడు ఏమన్నాడంటే 100 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తాను, నీకు తృప్తేనా అన్నాడు. అంటే 25 రూపాయలు ఎక్కువ. అప్పుడు ఆమె అనింది, బాబా నన్ను ఎందుకు అడుగుతావు, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వేం చేస్తే అదే నాకు సంతోషం అనింది. అది భక్తుల లక్షణం. నన్ను ఎందుకు అడుగుతావు, నాకెందుకు ఆశపడతావు, నీ ఇష్టం, నువ్వేం చేసినా నాకు సంతోషమే. సర్వస్వ శరణాగతి. 100 రూపాయలు ఇప్పిస్తాను అన్న బాబా ఆమె భక్తికి మెచ్చి విశ్వాసానికి మెచ్చి 110 రూపాయలు ఇప్పించాడు. రూల్స్కి విరుద్ధం అవన్నీ. రూల్స్ విరుద్ధంగా ఎలా చేస్తారు, చేయడానికి కుదరదు. ఇప్పుడు పెన్షనర్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఇస్తారా పై ఆఫీసర్లు? గవర్నమెంట్ ఇవ్వదు. కానీ బాబా తలుచుకుంటే ఆ రోజు అలా జరిగింది. పై అధికారులకు కొన్ని విశిష్టమైన అధికారాలు ఉండేవి. ఆ అధికారాలను ఉపయోగించి బాబా తన భక్తుడికి తన భక్తురాలికి ఆ ప్రయోజనాన్ని కల్పించాడు. చూడండి, బాబా మన జీవన అవసరాలకు కూడా ఎలా పట్టించుకుంటాడు. ఎవరు పట్టించుకుంటారు ఇలా? తండ్రిలా తల్లిలా బిడ్డ యొక్క కష్టాలను చూసి ఎవరు పట్టించుకుంటారు? ఒక గురువు మాత్రమే. అలా బాబా మన జీవితంలో ఒక తల్లిగా తండ్రిగా ప్రతిక్షణం మనల్ని ఆదుకుంటూ నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టే బాబా తత్వం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఆ సత్యాన్ని గుర్తిస్తే స్వామీజీల కళ్ళు కూడా కాస్త తెరుచుకొని ఆ కళ్ళల్లో కామెర్లు తొలగిపోయే పరిస్థితి వస్తుంది, వారికి కూడా ఆరోగ్యం చేకూరుతుంది అని నా యొక్క విన్నపం. ఆ తర్వాత కెప్టెన్ హాటే గురించి చెప్తున్నాడు. ఈ కెప్టెన్ హాటే ఎక్కడున్నాడు? బికనేర్లో ఉండేవాడంట. బికనేర్లో నివసిస్తున్నాడు. ఇతను బాబా భక్తుడు. ఒకసారి అతను నిద్రపోతుంటే కలలో బాబా కనిపించి, నన్ను మర్చిపోయావా ఏంటి అన్నాడంట. చూడండి, అలా మనం ఒకవేళ కొన్ని రోజులు కనుక షిరిడీకి వెళ్లకుండా ఉన్నా, లేదా కొన్ని రోజులు కనుక ఆయనని మనం ఇంతకుముందు చేసినట్టుగా పూజ చేయకపోయినా, ప్రేమించకపోయినా, కలలో కనిపించి హెచ్చరించి మళ్ళీ మన చేత పూజింపబడ్డం, మళ్ళీ మన చేత ఆయన మార్గంలో నడిచేలా చేయడం, ప్రేమించేలా, అంటే అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన్ని ప్రేమించేలా, అభిమానించేలా, పూజించేలా, ధ్యానించేలా ఆయనే చేస్తాడు. అలా చేసిన తర్వాత మళ్ళీ వాటికి కావాల్సిన ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. ఏది మనది లేదు. అందుకే బాబా భక్తుల్లో ఎవరి గొప్పతనం ఏమీ లేదు. A to Z కింద ఉన్న సాధారణమైనటువంటి భక్తుడి దగ్గర నుంచి మహాస్వాముల దగ్గర నుంచి అందరూ పెద్ద గుండు సున్నాలే.
వాళ్ళందరినీ నడిపించి వారికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేవాడు సాయినాథుడు మాత్రమే. వారందరి ద్వారా వ్యక్తమవుతున్న శక్తి సాయినాథుని శక్తి మాత్రమే. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు మనకు సాయినాథుడే కనపడతాడు. లేకపోతే ఈ మధ్యలో ఉన్న బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మలు నిజం అనుకుంటాం, ఆ బొమ్మల దగ్గరికి పోతాం. మనం నిజమైన సాయినాథుని చూడలేము. కనుక ఇతని కల్లో కనిపించి, ఏమయ్యా నన్ను మర్చిపోయావా ఏంటి అన్నాడు. వెంటనే అతను లేచి బాబా పాదాలు పట్టుకొని, బాబా తల్లిని బిడ్డ మర్చిపోతే ఆ బిడ్డ జీవించగలుగుతుందా నాయన? ఉండు ఉండు అని ఇప్పుడే అతను వెంటనే పెరట్లోకి వెళ్ళి చిక్కుడుకాయలు అవన్నీ కోసుకొని రావడానికి వెళ్ళాడంట. ఆ చిక్కుడుకాయలు అవి కోస్తుంటే కళ సమాప్తి అయిపోయింది. ఆ చిక్కుడుకాయలు కోసి తెచ్చి స్వయం పాకం చేసి బాబాకు ఆ యొక్క స్వయం పాకంతో పాటుగా దక్షిణ కూడా సమర్పిస్తూ ఉండగా కళ సమాప్తి అయిపోయింది. అతను వివేకవంతుడు కాబట్టి గుర్తించాడు, నేను కళ ఇలా ఎందుకు వచ్చింది నాకంటే బాబా నా దగ్గర నుంచి చిక్కుడుకాయ కూర దక్షిణ ఆశిస్తూ ఉన్నాడు అన్నాడు. బాబాకి చిక్కుడుకాయ కూర అవసరం ఏంటి? బాబా మనలాగా చిక్కుడుకాయ కూర వంకాయ కూర ఇవన్నీ కూడా ఇష్టపడి తినే స్థితిలో ఉంటాడా? అంటే ఇంద్రియ సుఖాల కోసం అలవాటు పడ్డాడా బాబా? మనలాగే కాదు. ఆ ప్రక్రియ మన దగ్గర నుంచి చిక్కుడుకాయలు తెప్పించుకొని కూర తెప్పించుకొని దక్షిణ తీసుకొని, అంటే ఇవన్నీ నువ్వు ప్రేమతో బాబాకు సమర్పిస్తావు. ఇవన్నీ చేసేటప్పుడు బాబా మీద ఉన్న ప్రేమ నీలో జనిస్తుంది. ఇవన్నీ చేసేటప్పుడు బాబాకు నీకు మధ్య ఉన్నటువంటి అనుబంధం వ్యక్తమవుతుంది. ఏదైనా ఒక పని చేస్తే కదా ఆ పనికి మనకు ఉన్నటువంటి అనుబంధం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఏదో ఒక కర్మ జరిగితే కదా ఆ కర్మకు మనకు మధ్యలో ఒక అనుబంధం పెరుగుతుంది. అటువంటి కర్మలు మన మనసుకు ఇష్టమవుతాయి, మళ్ళీ అవి పదే పదే చేయగలుగుతాం. కనుక ఊరికే ఉంటే ఏది అభివృద్ధి చెందదు. అందుకనే కల్లో కనిపించాడు, అలా చిక్కుడుకాయలు అవన్నీ చేసుకొచ్చి బాబాకు వంట వండి పెట్టినట్టుగా దక్షిణ ఇచ్చినట్టుగా కలగన్నాడు. వెంటనే ఓహో ఇలా చెయ్యాలనుకున్నాడు. తన మిత్రుడికి ఆ మధ్యలో దగ్గరగా వచ్చాడు, ఏదో ఒక ఊరికి వచ్చాడు. గ్వాలియర్ అనే ఊరికి వెళ్ళాడు. దగ్గరగా వెళ్ళాడు కనుక తన మిత్రుడైనటువంటి బాంబేలో ఒక మిత్రుడు ఉంటే ఆ మిత్రుడికి 15 రూపాయలు పంపించి, ఇదిగో ఈ 15 రూపాయలతో నువ్వు చిక్కుడుకాయలు కొని బాబాగారికి నా తరఫున వంట చేసి సమర్పించాలి అని చెప్పి ఇచ్చి పంపించాడు. సరే అతను షిరిడీకి వెళ్ళాడు, బాబా దర్శనం చేసుకున్నాడు. చిక్కుడుకాయలు దొరకలేదు అతనికి. తన మిత్రుడు చెప్పినట్టుగా చిక్కుడుకాయలు దొరకల. బాబాకు దక్షిణ ఇవ్వడానికి డబ్బులు అయితే ఉన్నాయి 15 రూపాయల్లో, కానీ చిక్కుడుకాయలు దొరకల. ఇంతలో ఒక స్త్రీ తలపైన చిక్కుడుకాయలు పెట్టుకొని, గంపలో చిక్కుడుకాయలు పెట్టుకొని చిక్కుడుకాయలు అనుకుంటూ వచ్చింది. అమ్మయ్య, నా మిత్రుడు చెప్పినట్టుగా చిక్కుడుకాయలు వచ్చాయి. చిక్కుడుకాయలు దొరకవేమనుకున్నాను, అతని కోరిక ఎలా తీర్చాలనుకున్నాను, తీరుతుందో తీరదో అనుకునేసరికి చిక్కుడుకాయలు వచ్చేసాయి. ఆమె దగ్గర చిక్కుడుకాయలు కొని తీసుకెళ్ళి బాబాకు సమర్పించాడు, దక్షిణ సమర్పించాడు. మరి ఈ భక్తుడు మనసులో చిక్కుడుకాయలు లేవే ఎలాగా అనుకోగానే ఎలా వచ్చాయి చిక్కుడుకాయలు? ఆయనే తన భక్తుని కోరిక తీర్చడానికి జగన్నాటక సూత్రధారి, లీలామానుష వేషధారి, అనేక వేషాలు వేస్తున్నది ఆయనే. ఇక్కడేమో చిక్కుడుకాయ అమ్మే స్త్రీగా ప్రకటమయ్యాడు, తన భక్తుని కోరికను తీర్చాడు. నిజానికి మన అందరి రూపాల్లో కూడా తిరుగుతున్నది కూడా ఆయనే. కాకపోతే అలా అప్పటికప్పుడు ఒక మాయా శరీరాన్ని ధరించి రాకుండా దీనికి ఒక ప్రక్రియ ఉంది. కర్మానుసారంగా సృష్టి ధర్మం ప్రకారంగా మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ స్త్రీ బాబా యొక్క మాయాశక్తి వల్ల అంతవరకు లేని స్త్రీ అక్కడ ప్రకటమైంది. అది సాయినాథుని యొక్క మాయాశక్తి నిదర్శనం. తన భక్తుని కోసం చిక్కుడుకాయలు అతనికి ఇచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ భక్తుడు ఆ చిక్కుడుకాయలు దక్షిణ తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. బాబా ఆ యొక్క చిక్కుడుకాయలని నిమోన్కర్ అనే భక్తుడికి ఇచ్చి ఇది వండి పెట్టు అని చెప్పాడు. ఆ నిమోన్కర్ చక్కగా చిక్కుడుకాయ కూర వండి బాబాకు సమర్పిస్తే ఆ రోజు బాబా చిక్కుడుకాయ కూరతోటే మొత్తం తిన్నాడు. యద్భావం తద్భవతి. భక్తుని భావాన్ని అనుసరించి భగవంతుడు ఎంతో ప్రేమతో కెప్టెన్ హాటే
ఆ యొక్క చిక్కుడుకాయలు పంపించాడు. అంతకన్నా ప్రేమతో బాబా ఆ చిక్కుడుకాయల కూర తిన్నాడు. ఆయనే అన్నపూర్ణ స్వరూపుడు, ఆయనే పరబ్రహ్మ, ఆయనే అన్నస్వరూపుడు, ఆయనే అన్నస్వరూపుడు, సకల స్వరూపుడు అయినప్పుడు చిక్కుడుకాయ కూర తిని ఆనందించే స్థితి అతనిది కాదు, ఆయనది కాదు. కానీ భావాన్ని బట్టి భగవంతుడు ప్రవర్తిస్తాడు. తన భక్తులు ప్రేమతో పంపాడు కనుక వాటిని వండించుకొని మరీ దానితో మాత్రమే తిన్నాడు మొత్తం. ఆ విషయం తెలుసుకున్న కెప్టెన్ హార్టీకి ఎంత ఆనందం వేస్తుంది. నేను పంపించిన చిక్కుడుకాయ కూరతోటే మొత్తం అన్నమంతా భోజనమంతా బాబా చేశాడంటే నాపై ఎంత ప్రేమ చూడండి. అదే ఈ కళలో కనిపించి ఆ చిక్కుడుకాయలకు సంబంధించినటువంటి కళ అతనికి కలిగించకుండా ఉంటే ఈ వ్యవస్థ అంతా జరగదు, ఈ కర్మ ఇదంతా జరగదు, ఈ వ్యవహారం జరగదు. ఈ వ్యవహారం జరగకపోతే అతనిలో బాబాకు తన మీద ఉన్నటువంటి భక్తి ఎంత అనేది తెలిసే అవకాశం లేదు. తెలిసే అవకాశం లేనప్పుడు అతను ఆనందించే అవకాశం లేదు. ఇంత వ్యవహారం ఉంటుంది ఒక లీల చూపిస్తే. ఊరికనే చూపించడానికి కాదు, కేవలం మనకు ఆయనకు మధ్యలో ప్రేమబంధం ఏర్పడడానికి, ఆ ప్రేమబంధం ద్వారా మనం తరించటానికి. నిరంతర కృషివలుడు సాయినాథుడు కోట్లాది మందిని మన ఒక్కరి జీవితం మన ఒక్క ఇంట్లో ఉన్న నలుగురితో మనకు జీవించడానికి రావట్లేదు. ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఎలా ప్రేమించాలో తెలియట్లేదు, వారి సమస్యల్లో ఎలా కలగజేసుకొని వారికి సాయం చేయాలో తెలియట్లేదు. కానీ సాయినాథుడు కోటాను కోట్ల మందికి నిరంతరం ప్రతి విషయంలో సహాయం చేస్తున్నాడు. ఎంత అలసిపోతున్నాడో. కనుక ఆయనకి అటువంటి అలసట లేకుండా చేయాలంటే మన కోరికల చిట్టా కొద్ది తగ్గించుకుంటే కొద్ది గురువు గారికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, గురువుగారికి కొద్ది విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలా ఆ సాయినాథుడు, ఆ ప్రేమమూర్తి, ఆ కెప్టెన్ హార్టీ ఆనందం కోసం స్వప్న దృశ్యం ఇచ్చి ఒక కార్యక్రమాన్ని జరిపించి అతన్ని ఆనందపరిచారు. ఆ తర్వాత అదే కెప్టెన్ హార్టీ ఒకసారి తన మిత్రుడు షిరిడీకి వెళ్తుంటే అతనికి ఒక రూపాయి ఇచ్చాడు. ఇచ్చి ఈ రూపాయిని బాబా చేతితో తాకి మళ్ళా నాకు ఇమ్మని చెప్పు, నాకు అలా బాబా చేతితో తాకిన రూపాయిని తీసుకోవాలని ఉంది అని చెప్పాడు. సరే అతను వెళ్ళాడు. వెళ్ళి బాబాకి మొదట దక్షిణ ఇచ్చాడు అతను. దాన్ని బాబాగారు తీసుకున్నారు, జేబులో వేసుకున్నారు. కెప్టెన్ హార్టీ ఇచ్చిన రూపాయిని ఇచ్చినప్పుడు బాబా తీసుకొని దాన్ని ఇలా ప్రేమతో చూసి చేతితోటి ఇలా ఇలా కాసేపు గాలిలో ఎగిరేసి మళ్ళీ దాన్ని ఆనందంగా పట్టుకొని తన యొక్క సంకల్ప శక్తిని ఆ రూపాయికి ప్రసాదించి ప్రేమతో ఆ తెచ్చిన వ్యక్తికి ఇచ్చేసి, నాకు అతని దగ్గర నుంచి ఏమీ వద్దని చెప్పు, ఇది అతనికి ఇచ్చేయి అని చెప్పాడు. అంటే నిజమైన గురువు శిష్యుడి దగ్గర నుంచి ధనాన్ని ఆశించడు, ప్రేమను మాత్రమే ఆశిస్తాడు. కనుక బాబా అన్నాడు, అతని దగ్గర నుంచి నాకేమీ వద్దని చెప్పు, ఇతన్ని అతనికి ఇచ్చేయని చెప్పాడు. అంటే ఆ ఇచ్చిన వ్యక్తి ఇది కెప్టెన్ హార్టీ ఇచ్చింది అని చెప్పకుండానే బాబా ఆ విషయం చెప్పాడు. అతనిచ్చింది జేబులో వేసుకున్నాడు, కెప్టెన్ హార్టీ ఇచ్చిన రూపాయిని మాత్రం పైకి ఎగిరేసి దాన్ని ప్రేమతో స్పృశించి అతని చేతిలో పెట్టి అతనికి ఇచ్చేసి అని చెప్పాడు. సర్వజ్ఞత్వం. బాబా అనుక్షణం సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించాడు, సర్వాంతర్యామిత్వాన్ని ప్రదర్శించాడు, సర్వశక్తిమత్వాన్ని ప్రదర్శించాడు, సర్వవ్యాపకత్వాన్ని ప్రదర్శించాడు. అది బాబా. అంతటి తండ్రి వేదాలలో ఉపనిషత్తుల్లో భగవంతుడు అంటే ఏమని చెప్పబడిందో దాన్ని ప్రదర్శించాడు. అందుకైనా పరబ్రహ్మ అయ్యాడు, పరమాత్మ అయ్యాడు, సద్గురువు అయ్యాడు, లోకం మొత్తం చేత పూజింపబడుతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించకపోతే ఎట్లా? చెవులుండి చెవిటివార్ల, కళ్ళుండి గుడ్డివార్ల ప్రవర్తిస్తే ఎట్లా? సన్యాసులమని, సాధువులమని, సత్పురుషులమని చెప్పుకుంటూ, లోకాన్ని నడిపించే వాళ్ళమని చెప్పుకుంటూ మొత్తం జనులందరినీ గుడ్డి వాళ్ళగా చెవిటి వాళ్ళగా చేయాలని చూస్తే అవుతుందా? కనుక సచ్చరిత్ర చదవాలి, దాంట్లో బాబా చూపించిన లీలలను, బోధించిన సత్యాన్ని, ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఒకసారి ఊరికే చదవండి, విశ్వాసం లేకపోయినా చదవండి, మిగతా పని ఆయన చేస్తాడు. సత్యతలో ఉన్న శక్తి ఏంటో, గొప్పతనం ఏంటో ప్రపంచానికి ఇప్పుడు మేము చెప్పినట్టుగా మీరు చెప్పే రోజు వస్తుంది. ఒకప్పుడు ఈ గ్రంథాన్ని రచించిన హేమాడ్ పంత్ కూడా అలాగే అన్నాడు. ఆయన చేత ఒక మహద్గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని రాపించి కోట్లాది మంది చేత పారాయణం చేస్తున్నాడు.
ఇప్పుడు బాబాని విమర్శిస్తున్న మీరు కూడా ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తే మీరు కూడా బాబా గొప్పతనాన్ని మీ నోటితోటే 10 మందికి చెప్పే రోజు వస్తుంది. ఆ విధంగా కెప్టెన్ హార్టీని అనుగ్రహించాడు సాయినాథుడు. ఆ తర్వాత వామన్ నార్వేకర్ అంటే స్వామి శరణానంద గారు, భవిష్యత్తులో ఆయన స్వామి శరణానందగా గొప్ప స్వామీజీగా ఎదిగాడు. ఈ వామన్ నార్వేకర్ అనే బాబా భక్తుడు, తరచుగా బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు. రాధాకృష్ణమాయి కూడా ఇతను చాలా ఒక కుమారుడిలాగా, ఒక కొడుకులాగా చూసుకునేది ఆ తల్లిని ఇతను కూడా తల్లిలా చూసుకునేవాడు. వారిద్దరి సంబంధం అంత గొప్పగా ఉండేది. ఈ వామన్ నార్వేకర్ ఒకసారి బాబా దగ్గరికి వచ్చాడు. సీతారామాంజనేయుల బొమ్మలు ఉన్న ఒక రూపాయిని తీసుకొని వచ్చాడు. ఆ రూపాయి బాబా చేతితో తాకించి ఆ తర్వాత తాను తీసుకుంటే తనకు మంచి జరుగుతుంది అని అనుకున్నాడు. అంటే మహాత్ముల స్పర్శ అనేది ఎంత గొప్పది అనేది వాళ్ళకు తెలుసు. అంతేగా, ఎంత గొప్పవి కాకపోతే బాబాగారి పాదరక్షలు, పాదుకలు ప్రపంచమంతా తిరుగుతూ కోట్లు సంపాదించి పెడుతున్నాయి ఇప్పుడు. అంటే ఒక సద్గురువు ధరించినటువంటి, మనం ఏం చేస్తాం, మనం దొడుక్కునే పాదరక్షలు ఇంటి బయటే, వేరే వాళ్ళు ఎవరన్నా వాటి చేతితో పట్టుకోరు. చేతితో పట్టుకోవడానికి కూడా అసహించుకుంటారు. కర్రతో అలా జరుపుతారు, లేదా కాలుతో అలా జరుపుతారు. అది మనలాంటి మానవులు దొడుక్కునే పాదరక్షలకు ఉండే విలువ. కానీ సద్గురు పాదరక్షలకు ఎంత విలువ ఉందో చూడండి. వాటిని దర్శించాలని లక్షలాది మంది ధరిస్తూ ఉంటారు, క్యూలో నిలబడతారు, వాటికి శిరస్సు ఉంచి నమస్కరిస్తారు, వాటిని శిరస్సు మీద పెట్టుకుంటారు. వాటి స్పర్శ తగిలితేనే మన పాపాలని పోతాయి అనుకుంటారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం. వారి శరీరంలో అణువున దివ్యశక్తి ఉంటుంది. నాకు ఇప్పటికీ కొన్ని అర్థం కాదు. బాబాగారి పాదాల దగ్గర దేవతల విగ్రహాలు పెడుతున్నారు, అలా పెట్టవచ్చా అని. కానీ ఒక సద్గురువుకి పాదం అని ఒకటి, శిరస్సు అని ఒకటి, చేతులని ఒకటి, ఇలా రకరకాలుగా ఉంటాయా? మానవుడి పాదాలలాగే ఆయన పాదాలు కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక తక్కువ స్థాయి కలిగిన వాటిగా భావన ఉంటుందా? మహాత్ములు కూడా చెప్తున్నారు. కానీ మహాత్ములకు తెలుసు. వారు జాగ్రత్తగా ఆలోచిస్తే మహాత్ములు అనబడేవారు, స్వామీజీలు అనబడేవారు, వాళ్ళ పాదాలకు చాలామంది భక్తులు భక్తితో నమస్కారం పెడుతుంటారు. అంటే పాదాలు పూజింపదగినవా, లేకపోతే ఈ పాదాలు చెడ్డవి పనికిమాలవి నమస్కారం పెడుతుంటారా? పనికిమాలవి చెడ్డ అయితే ఎందుకు నమస్కారం పెడతారు పాదాలకి? మహాత్ముల సన్యాసుల పాదాలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, నమస్కారం పెడుతున్నారు. ఆదిలక్ష్మి, జగన్మాత, శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ పాదాల దగ్గర కూర్చుంటుంది ఎప్పుడు. అంటే పాదాలు తక్కువైనా? మరి సద్గురువు పాదాలని ఎందుకు పాదాలుగా చూస్తున్నారు? రామకృష్ణ పరమహంస గారు ఒక విషయం చెప్తారు. చక్కెర బొమ్మకి శిరస్సు పైన కానీ పాదాల దగ్గర కానీ ఒకే రకమైన తీపి ఉంటుంది. పాదాల దగ్గర ఒక రకమైన తీపి, శిరస్సు మీద తీపి ఉండదు. అలాగే మహాత్ములు, సద్గురువులు, పరమాత్మ పరిపూర్ణంగా దివ్యత్వంతో కలిసి ఉండేటువంటి ఒక చైతన్యమే తప్పితే మనలాగా అజ్ఞానంగా పాదాల దగ్గర పెట్టారు. అసలు బాబాకు ఆ దేవతలకే తేడా లేదు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పేది మనమే. మళ్ళీ ఆ గురువుకు ఈ యొక్క దేవతలకు తేడా చూపించేది మనమే. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి, వింటున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి. మీరు చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం. ఎందుకంటే మీరు పైనుంచి ఊడిపడ్డారు, మేమేమో కింది నుంచి వచ్చాం. కనుక వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎప్పుడు ఏదని చెప్తాడు. కనుక సాయి భక్తులారా, బాబా ఆకారం అనేది మనం చూస్తున్నటువంటి ఆకారం కేవలం ఆకార స్వరూపుడు కాదని, నిరాకారమైన పరబ్రహ్మ. ఆయన మాయా శరీరాన్ని ధరించి వచ్చాడు. కానీ ఆ శరీరంలో కూడా ఆ దివ్య చైతన్యమే, పరబ్రహ్మతత్వమే ఉంది. ఆయనకు ఇతర దేవతలకు తేడా లేదు. అయితే ఈ జ్ఞానం తెలియని వాళ్లకు ఏదో బాబా పాదాల దగ్గర విష్ణుని పెట్టారే, శివుని పెట్టారే, అమ్మవారిని పెట్టారే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించాలే తప్పితే అలా పెట్టడం తప్పు అని పెద్దవాళ్ళు కూడా చెప్పడం, మహాత్ములు కూడా చెప్పడం, సన్యాసులు, స్వామీజీలు కూడా చెప్పడమే. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి. కనుక మహాత్ములు, భగవంతుడు ఒక్కటే, సద్గురువు, భగవంతుడు ఒకటే, తేడా లేదు. వేదం లేదా ఉపనిషత్తు లేదా మహాత్ములు, మన పురాణాలు చెప్పిన శాస్త్ర ప్రకారమే గురువు పరబ్రహ్మ. ఎప్పుడైతే ఆయన పరబ్రహ్మ అయ్యాడో సకల దేవతా స్వరూపుడు అయ్యాడంతే. ఆయనలో ఇంకోటి వేరే చూడడానికి వీలు లేదు. అలా చూస్తే మీరు మాకు అజ్ఞానాన్ని బోధించినట్టే.
గురువుని మించిన దైవం ఇంకోటి లేదు మన శాస్త్రాల ప్రకారంగా, గురుగీత ప్రకారంగా, శివ పరమాత్మ చెప్పిన ప్రకారంగా. కనుక ఎలా పడితే అలా చెప్పి హిందూ సమాజాన్ని తికమక పెట్టకూడదని నేను అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ వామనారాయణ రూపాయి తెచ్చిస్తే బాబా తీసుకొని శ్యామకి ఇచ్చాడు. శ్యామ, ఇది తీసుకో, మన కోశాగారంలో పెట్టు అన్నాడు. శ్యామ అన్నాడు, బాబా అది మీ చేతితో తాకి ఇస్తే తీసుకోవాలని తెచ్చాడు వామనారాయణరు, మీరు అలా నాకు ఇచ్చేస్తే అలాగా, అతనికి ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, ఇది అతనికి ఎలా ఇస్తాం, నేను ఇవ్వను, అతను 25 రూపాయలు ఇస్తే అప్పుడు ఇస్తానన్నాడు. చూడండి ఇక్కడ ఒక చమత్కారం. నేను ఈ మసీదులో కూర్చొని అబద్ధం ఆడను అన్నాడు. చాలామంది మరి ఇక్కడ బాబా ఇలా అన్నాడే అంటాడు. అదే అబద్ధానికి నిజానికి ఉన్న మధ్య ఒక ధర్మం అనేది ఉంది. శ్రీకృష్ణుడు ఏ రోజు అబద్ధం ఆడలేదు, ఏ రోజు సత్యం చెప్పలేదు అంటారు. మరి రెండింటి మధ్యలో ఏముంది అంటే ధర్మరక్షణ, సమాజాన్ని కాపాడడానికి ఏం చేయాలో అది చేస్తాడంతే. అదే సత్యం. సమాజాన్ని కాపాడడానికి ఏదైతే చెయ్యాలో అది చేస్తాడు. అవసరమైతే ఆడు అబద్ధం ఆడతాడు. ఆ అబద్ధం ఆడడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, అది సత్యం అవుతుంది. అంతేగాని మనం చెప్పినట్టుగా మొండిగా సత్యం అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని బాధ పెట్టడం, అది కాదు సత్యం అంటే. కనుక ఇక్కడ బాబా గారు 25 రూపాయలు ఇస్తే ఇస్తా అన్నాడు. సరే, అతని దగ్గర డబ్బులు లేకపోయినా భక్తులందరి దగ్గర వసూలు చేసి పాపం ఆ రూపాయి బిళ్ళ కోసం 25 రూపాయలు బాబా చేతిలో పెడితే బాబా తీసుకొని, శ్యామ ఇది తీసుకొని లోన్ పెట్టి అన్నాడు. అదేంటి 25 రూపాయలు ఇస్తే ఇస్తా అన్నావు కదా అంటాడు. 25 రూపాయలు ఇస్తే అతనికి ఎందుకు ఇవ్వాలా? ఇది 25 రూపాయల కంటే ఇది చాలా విలువైనది, ఇది మన కోశాగారంలో పెట్టు అన్నాడు. ఇక్కడ హేమంత్ పంత్ అంటాడు, బాబా ఎందుకు ఇలా అన్నాడు అని అంటే, ఎందుకో మనకు తెలియదు. ఏది మంచిదో ఏది చెడో ఆ పరమాత్మకే తెలుసు. కనుక ఆయన యొక్క ఆజ్ఞను పాటించడమే మన ధర్మం. మరి 25 రూపాయలు ఇస్తే ఇస్తా అన్నావు కదా అంటే, ఆ వామన్ నార్వేకరు 25 రూపాయల కర్మ ఏదో ఉంది అతని దగ్గర, ఎక్కడో తప్పు చేసి ఉంటాడు, ఎవరి దగ్గరో తీసుకొని ఉంటాడు. ఆ 25 రూపాయలు బాబా స్వీకరించి అతన్ని కర్మబంధం నుంచి విముక్తి చేయడానికి ఆ సర్వజ్ఞుడైనటువంటి సాయినాథుడు ఆమిషతో అతని దగ్గర 25 రూపాయలు తీసుకొని అతని కర్మఫలాన్ని తొలగించాడు. మామూలుగా 25 రూపాయలు అడిగితే ఆయన దగ్గర లేవుగా. కనుక ఇక్కడ కొన్ని సందర్భాల్లో బాబా మనకు ముందు సరే అని చెప్పి తర్వాత కాదని వచ్చే సందర్భాలు కూడా వస్తాయి. చాలామంది చీటీలు వేసే వాళ్ళకు అది తెలుస్తుంది. చీటీ వేస్తే బాబా సరే ఈ పని చేసుకో అని అంటాడు. ఆ పని చేసినప్పుడు ఆ ఫలితం సరిగ్గా రాదు. అదేంటి బాబా చీటీలు వేస్తే చేసుకోమన్నాడే అంటే దానిలో కూడా ఏదో ఒక ఇటువంటి అంతరార్థం ఉంటుంది. చేసుకోమని చెప్పి అది చేయడం ద్వారా మనకు కష్టమే వచ్చింది కానీ సుఖం రాలా. బాబా ఫలితం ఇస్తానన్నాడే మనం చీటీలు వేస్తే మరి రాలేదే అంటే అక్కడ నీ కర్మ తొలగించడానికి ఆ పని చేయించి ముందుకు పంపించి ఆ కర్మ తొలగించి నేను బంధవిముక్తిని చేసి ఉంటాడని గుర్తు చేసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కదాన్ని బాబా మీద పూర్తిగా ఏది వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా సాయినాథుడు వల్ల జరిగింది. సాయినాథుడు ఇలా జరిపాడంటే అది ఖచ్చితంగా నాకు మంచే చేస్తుంది. బాబా చెప్పిన బాబా చెప్పిన దాని వల్ల కూడా నాకు చెడు జరిగిందంటే ప్రస్తుతానికి అది ఒకప్పటికి నాకు మంచి కలిగిస్తుందన్నంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అదే భక్తి, అదే విశ్వాసం. అలా నిరంతరం తన భక్తులను సంరక్షిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ వారి కర్మఫలాలను తొలగిస్తూ వారిని ప్రేమిస్తూ వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమబంధాన్ని పెంపొందిస్తూ మనను ఉద్ధరించే ఆ సాయినాథుడికి శతకోటి కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటూ ఈ యొక్క 29 అధ్యాయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఓం శ్రీ సాయిరామ్.